మరో 5 ఏళ్ల పాటు అనేది తేలిపోయే సమయం కేవలం 24 గంటలే ఉంది, సమయం ఆసన్నమైంది. సో ఇక్కడి నుంచి ఎవరు రాజో, ఎవరు ఏలబోతున్నారో, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోబోతున్నారో స్పష్టంగా 24 గంటల్లో కళ్ళ ముందు ఇప్పటి వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠతో వీళ్ళ ఈ ఎగ్జిట్ పోల్ ఏమంది, వాళ్ళేం చెప్తున్నారు, ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 2 రోజుల నుంచి అయితే ఎగ్జిట్ పోల్స్ సందడి చాలా బాగా ఎక్కడ చూసినా కూడా ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ సెఫాలజిస్టులను మించి సెఫాలజిస్టులాగా విశ్లేషణలు, వాళ్ళు ఇదంట అదంట అని చెప్పే తీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ఫలితం గురించి ఎంతమంది ఎంతలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సో దేశవ్యాప్తంగా ఇప్పటికే రీజనల్గా ఉన్నటువంటి లోకల్ ఎగ్జిట్ పోల్స్ నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వివిధ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫలితం ఎలా ఉండబోతున్నాయి అన్నది చెప్పేశాయి. చెప్పడం ఏంటి, కూటమిదే పీఠం, కూటమిదే విజయం, టీడీపీ జనసేన బీజేపీ విజయకేతను ఎగురవేస్తాయని 40 ఎగ్జిట్ పోల్స్ వస్తే 35 ఎగ్జిట్ పోల్స్ టీడీపీ బీజేపీ జనసేన కూటమిదే పీఠం కట్టబెట్టేశాయి కూడా. ఆల్మోస్ట్ 40 ఎగ్జిట్ పోల్స్లో పేరెన్నికగా ఉన్న సంస్థలు కానీ, రీజనల్లో పేరెన్నిక ఉన్న సంస్థలు కానీ, క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు కానీ దాదాపుగా అందరూ కూడా ఎన్డీఏదే విజయం, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన స్పష్టంగా అధికారాన్ని దక్కించుకోబోతున్నాయి, వైసీపీ ప్రతిపక్షంలోనే కూర్చోబోతున్నాయి అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ సారాంశం. సో చాలా పాపులర్ సంస్థలన్నీ కూడా అదే చెప్పేశాయి. సో జాతీయ సంస్థలు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి మై యాక్సిస్ ఇండియా టుడే, ఏబీపీ సర్వే, న్యూస్ 18 ఇవన్నీ కూడా దాదాపుగా అవే చెప్పాయి. పైనీర్, ప్రిజం, ఏబీపీ న్యూస్, న్యూస్ ఎక్స్, జీ న్యూస్, ఇండియా టీవీ. సో దాదాపుగా ఈ సంస్థలన్నీ కూడా అటు ఎంపీ స్థానాలు అయితే 19 నుంచే నెంబర్ బిగిన్ చేశాయి. ఎక్కడా కూడా 15, 17 ఇట్లా కూడా టచ్ చేయట్లేదు. 19 నుంచి 23 వరకు ట్రెండ్ బాగుంటే వెళ్ళిపోతాయని చెప్పాయి. అలాగే అధికార పార్టీకి మహా అయితే 2 నుంచి 3, 2 నుంచి 5 వరకే ఎంపీ స్థానాలని పరిమితం చేశాయి. ఇక నిన్నొచ్చినటువంటి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అసెంబ్లీ ఫలితాలు కూడా మొన్న చెప్పినటువంటి లోక్సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలని దాదాపుగా అదే స్థాయిలో మ్యాచ్ చేసి చెప్పాయి. వైసీపీ 55 నుంచి 77 స్థానాలకే పరిమితం అవుతుందని, అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆవిర్భవించి అవతరిస్తుందని. ఇక అద్భుతమైన విషయం ఏంటంటే జనసేనకు కూడా 16 నుంచి 18 స్థానాలు, సో డబల్ డిజిట్ని టచ్ చేస్తారు. బీజేపీ కూడా 4 నుంచి 6, మొత్తంగా ఎన్డీఏకి 51%. అంటే గతంలో మనం అనుకున్న 39 ఇటు +% టీడీపీ, ఇటు వీళ్ళ పర్సెంటేజ్ 7.8. అలా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జనరల్గా ఎటువంటి ప్రభుత్వం పాలించినా కూడా మినిమంలో మినిమం 5% ప్రజా వ్యతిరేకత అనేది ఉంటుంది. సో వీళ్ళకు వచ్చినటువంటి ఈ పర్సెంటేజ్లన్నింటినీ కలిపి ప్రభుత్వానికి వచ్చినటువంటి వ్యతిరేకతని కలిపితే కూడా 51% స్పష్టంగా ఎన్డీఏ కూటమిదే అని చెప్పి సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో మనకి క్లియర్ కట్గా ఎన్డీఏకి 51% ఆఫ్ ఓట్లతో క్లియర్ మెజారిటీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఇక దాదాపుగా రీజనల్ సంస్థలు కూడా, రీజనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పాయి. అందులో ప్రధానంగా మనకి కేకే సర్వే, సో ఉన్న వాటిలన్నిటిలో కూడా చాలా డిఫరెంట్ నెంబర్ ఇచ్చింది అది. సో కేకే సర్వే కూడా చాలా చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. దాదాపుగా వాళ్ళు మనకి 133 నుంచి 144, ట్రెండ్ బాగుంటే అది 160 దాకా వెళ్ళిపోతుంది. 14 నుంచి 24 స్థానాలకే డబల్ డిజిట్ ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని చెప్తున్నారు. ఇక రైజ్ సంస్థ ఈరోజు వాళ్ళు కూడా, రైజ్ సీఈఓ ప్రవీణ్ గారు మనతో ప్యానల్లో జాయిన్ అవుతారు. వారిచ్చిన సంస్థ ప్రకారం కూడా చాలా మంచి నెంబర్ ఇచ్చారు. సో చాలా క్లియర్ కట్గా 113 నుంచి 122 ఎన్డీఏ కూటమని, వైసీపీ 48 నుంచి 60 అని, టీడీపీ వాళ్ళు కూడా అతిపెద్ద పార్టీగా 92 నుంచి 99 అని చెప్పడం జరిగింది. సో ఇలా మొత్తంగా రీజనల్ నుంచి దేశీయ అలాగే జాతీయ స్థాయి సంస్థలన్నీ కూడా తమ ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్ కట్గా చెప్పాయి. కానీ అధికార పార్టీ విషయాన్ని ఒప్పుకోదు కదా. కింద పడ్డ మాదే చేయి అంటూ పేరు ఊరు లేనటువంటి కొన్ని సంస్థల్ని చెప్పి, డూబ్ సంస్థలను చూపించి అవే తిప్పుకుంటూ అసలు వైసీపీదే విజయం అంటూ డంకా బజాయించేసుకుంటూ వాళ్ళ మాధ్యమాల్లో, వాళ్ళ సంస్థల్లో, సోషల్ మీడియా వేదికగా, ఇంకా వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ మాటల తీరులో మాత్రం కొంత స్పష్టమైన తేడా వచ్చిందని అంటున్నారు.
ఒకప్పుడేమో దేశం షాక్ అయిపోయే రిజల్ట్స్ అని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు చెప్పిన సునామీలు లేకపోతే ఇలాంటివి ఏవి రావు అని చెప్పి సుబ్బారెడ్డి గారు నిన్న అన్నా. ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూసినా పూర్తి స్థాయిలో అధికార పార్టీ హ్యాండ్సప్. ఒక ఆర్ఎస్ సంస్థే వాళ్ళకి ప్రధానంగా ఇచ్చిన నెంబర్ ఒక్కటే కాస్త అనుకూలంగా ఉంది. అది 94 నుంచి 104 వస్తాయని ఆర్ఎస్ సంస్థ ఒక్కటే వైసీపీకి, మిగిలిన ఇంకొక 4 సంస్థలు ఇచ్చాయి. 40 వస్తే 35 కూటమికి ఇచ్చాయి. మొత్తంగా గమనిస్తే ట్విస్ట్ ఏమిటంటే ఇంతమంది ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా కూడా అధికార పార్టీ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఇంకా రేపొద్దున కౌంటింగ్ ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. కింద పడ్డ మాదే పై చేయి అన్న తీరులో వ్యవహరిస్తున్నాయి. ఇంక మరి ఎవరిని మభ్యపెడుతున్నారు, కేడర్ని మభ్యపెడుతున్నారా, పార్టీ నాయకుల్ని మోసం చేస్తున్నారా అన్నది వారి విజ్ఞతకే తెలియాలి. మొత్తంగా కూటమిదే పీఠం అని చెప్తున్న ఈ ట్రెండ్ రేపు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఎగ్జాక్ట్గా నిజమవుతాయా, లేకపోతే ఏం జరుగుతుంది అన్నది ట్విస్ట్. కానీ మెజారిటీగా పల్స్ పట్టేశాయి అన్నదే స్పష్టంగా కనిపిస్తోంది. సో నిన్నటి వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాలు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్తో పాటు గత 2 రోజుల నుంచి సందడి చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వైసీపీ ఒక రకంగా డిఫెన్స్లో పడుతూ ఇటు కూటమిలో ఉత్సాహం, అటు అధికార పార్టీలో నైరాస్యం కనిపిస్తున్న తీరుతెన్నులు అన్నిటిపై మనం